ఉత్తర తెలంగాణను ఎండలు వణికిస్తున్నాయి. 45 డిగ్రీల వరకు టెంపరేచర్లు నమోదవుతున్నాయి. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలతో పాటు వడగాల్పులు తీవ్రమయ్యాయి. గత 2 రోజులుగా హై టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఇవాళ 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో చాలా మంది ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. కొన్ని రోజులుగా ఉదయం 9 గంటలకే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిన్న వడదెబ్బతో 3 మృతి చెందారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై మరిన్ని డీటెయిల్స్ మంచిర్యాల నుంచి సాగర్ అందిస్తారు. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. గత 2-3 రోజుల నుంచి హై టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఇవాళ 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా ఐబీ చౌరస్తాలో ఉన్నాము. చూడొచ్చు, ఎండ వేడికి ఎవరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. గత 2 రోజుల నుంచి 42, 43, 44 వరకు హై టెంపరేచర్లు కూడా నమోదవుతున్న పరిస్థితి. దీంతో జనం మొత్తం కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. ఉక్కపోతతో భరించలేక తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇక ఉదయం 9 గంటల నుంచే బయటికి వెళ్ళాలంటే జంకుతున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2-3 రోజుల నుంచి 40 నుంచి స్టార్ట్ అయిన ఉష్ణోగ్రతలు 43, 44, 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలకు చేరుకుంటున్నాయి. మరో 2 రోజుల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిపోనున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. దీంతో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే డాక్టర్లు సూచిస్తున్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎండ దెబ్బతో దాదాపు వడదెబ్బతో ఐదుగురు చనిపోగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 కూలీలు ఎండ దెబ్బ తాకి మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో కొంత ఈ వడదెబ్బతోని మృతి చెంది చనిపోవడంతో కొద్దిగా ఆందోళనకరంగా అయితే కనిపిస్తుంది. ఇంకా మే నెలలో అసలైన ఎండలు స్టార్ట్ కాబోతున్నాయి. దీంతో ఇటు ప్రయాణికులు కావచ్చు, ఇటు వేరే పనులకు వెళ్ళే కూలీలు కావచ్చు, తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో ప్రతి వెహికల్ మీద వెళ్తున్న వారు ఎండలకు రక్షణగా తీసుకుంటూ ఇటు కర్చీపులు కావచ్చు, టవల్స్ కావచ్చు కట్టుకొని బైక్ల మీద ఆటోల పైన ప్రయాణించాల్సిన పరిస్థితి. ప్రతి ఒక్కరు బైక్ వెళ్ళే వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు అయితే పాటిస్తున్నారు. ఎందుకంటే ఒక 2 నిమిషాలు కూడా ఒక కర్చీప్ కానీ టవల్ కానీ కట్టుకోకపోతే మొత్తం చర్మం కూడా మాడిపోయే పరిస్థితి ఉంది. ప్రయాణికులు ఈ బైక్ పైన ప్రయాణించే వాళ్ళు కూడా వడగాల్పులు తగిలి ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇక చిన్నపిల్లలు, వృద్ధులైతే వారికైతే తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. లేదంటే వడదెబ్బ తాకే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. చూస్తున్న ఇక్కడ వీధి వ్యాపారులు కూడా కావచ్చు, పండ్లు అమ్ముకునే కావచ్చు, కూరగాయలు అమ్ముకునే వారైతే ఈ ఎండలకు రోడ్ల పక్కనే ఇట్లా మామూలుగా గొడుగులు పెట్టుకొని ఇట్లా అమ్ముకుంటున్న పరిస్థితి. వాళ్ళకు కూడా ఎండ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గిరాకీ కూడా లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల, పెద్దపల్లి, గోదావరి కానీ అదేవిధంగా రామగుండం ఏరియాలో మాత్రము ఎండలు దంచి కొడుతున్నాయి. గత 2-3 రోజులుగా మండే ఎండలకు సైతము చాలామంది హాస్పిటల్ల పాలైన సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూలీ పనులకు వెళ్ళే ఉపాధి కార్మికులు కావచ్చు, వేరే ఇతరత్ర పనులకు వెళ్ళే వారు కావచ్చు, ఎండ దెబ్బకు గురై చాలా హాస్పిటల్స్లో పాలవుతున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఎండలు కూడా దంచి కొట్టడంతో ఇటు జ్యూస్ సెంటర్లు కావచ్చు, ఈ నిమ్మరసాలు పండ్లకు కూడా ఎక్కువ డిమాండ్ అయితే పెరిగింది. ఖచ్చితంగా పంపిణీ చేసే అంబలి కావచ్చు, నిమ్మరసాలు కావచ్చు అట్లా వెలుస్తున్నాయి. ఎందుకంటే ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో చాలామంది రద్దీగా ఉండే బస్టాండ్ ఏరియాలో ఇట్లా చౌరస్తాలలో ఫ్రీగా పంపిణీ చేసే చల్ల మజ్జిగ ఇట్లాంటి ఎండ దెబ్బకు తలగకుండా ముందస్తుగా కొందరు ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థల ద్వారా వాళ్ళైతే పంపిణీ చేస్తున్న పరిస్థితి. ఇక మొత్తంగా వడగాడ్పుల దాటికైతే జనం అయితే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదంతా కూడా మంచిర్యాల, గోదావరి కానీ రామగుండం ఇదంతా కూడా కోల్ బెల్ట్ కావడంతో ఈ ముఖ్యంగా సింగరేణి కార్మికులు డ్యూటీకి వెళ్ళే పరిస్థితుల్లో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం డ్యూటీకి వెళ్ళినప్పుడు డ్యూటీ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మిట్ట మధ్యాహ్నం కావడంతో అక్కడి నుంచి రావడం, అదేవిధంగా ఉక్కపోతతో భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వెంటమేడికి కూడా విద్యుత్ కూడా అధిక సంఖ్యలో ఖర్చు అవుతుంది. విద్యుత్కి ఇటు ఇంట్లలో ఉండే ఫ్యాన్స్ కావచ్చు, కూలర్లు కావచ్చు, ఏసీలు కావచ్చు రికమ్ లేకుండా అయితే నాన్ స్టాప్గా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నడుస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఇటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో అయితే గత 2 రోజులుగా అయితే హై టెంపరేచర్స్ అయితే నమోదవుతున్న పరిస్థితి.
బయటికి వెళ్ళేవారు ఉదయం 9 గంటల లోపే ఏమైనా పనులుంటే చూసుకోవాలి. ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలు, రోడ్లపై ఉండే కూలీలు, కూరగాయలు అమ్ముకునే వారు సైతం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లలను ఇప్పుడు వేసవి సెలవులు ఉండడంతో చిన్నపిల్లలను కూడా బయటికి పంపివ్వకుండా నీడకే ఉంచుకోవాలని చెప్పేసి డాక్టర్లు సూచిస్తున్నారు. ఎండ వేడిమికి ఎక్కువగా ఎండకు గురవ్వకుండా నీడలో ఉండి పండ్ల రసాలు కావచ్చు, జ్యూస్లు కావచ్చు, నిమ్మరసాలు కావచ్చు, ఇట్లాంటివి తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి డాక్టర్లు అయితే సూచిస్తున్న పరిస్థితి. మొత్తంగా నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 ఎండ దెబ్బతో మృతి చెందడం కొంత ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు జనం అయితే అలర్ట్గా ఉండాలని చెప్పేసి, ఎండకు అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు అదేవిధంగా వైద్య అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి. ఇది మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ పెద్దపల్లి జిల్లాలో హై టెంపరేచర్ల పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల నుంచి.